ఎలాగండి వచ్చే వాళ్ళని బట్టి ఎస్ యా. ధర్మశ్రీ గారు, నిన్న మొన్నటి వరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అనుకున్నారు, ఇప్పుడు అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు బాధ్యత ఇచ్చేశారు. సో ఫైట్ బిట్వీన్ డైరెక్ట్ ఫైట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ డైరెక్ట్ ఫైట్ మీ పార్టీ మీద ప్రభావం చూపుతుందా, చూపితే ఎంత చూపుతుంది? ఇప్పుడు షర్మిల గారు రాజశేఖర రెడ్డి కూతురుగా మేము గౌరవిస్తాం, అందులో అగౌరవపరిచేది లేదు కానీ గౌరవిస్తాం, కానీ వ్యక్తిగతంగా గౌరవిస్తాం తప్ప పార్టీ పరంగా అయితే కంపల్సరీ విభేదిస్తాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని కలిశారో చంద్రబాబు డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు కలవడం పెద్ద విషయమే ఉందండి, పెళ్లి కార్డు ఇవ్వడానికి కలిశారు, తప్పే ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి బర్త్డే చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పలేదా? ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పలేదా? దాని కలిస్తే కూడా తప్పేనా? కాదు ఇప్పుడు కలవడం తప్పు కాదు, కూర్చొని మంతనాలు జరపడం, వ్యవహారాలు ఇవన్నీ అన్నీ బయటకు వస్తాయేటండి. వాళ్ళు కానీ టీవీల ముందు చెప్పిన అన్ని విషయాలు చెప్తారా? ఎప్పుడైతే కలిసిందో మాకు ఎట్టి పరిస్థితిలో మాకు విభేదించినటువంటి, మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు వ్యతిరేకుల కింద లెక్క. వాళ్ళతో స్నేహం చేస్తే ఈరోజు ఖాళీ అయిపోయినటువంటి కాంగ్రెస్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీపై జాలీ లేదు, కాంగ్రెస్ పార్టీ జాలీ లేనటువంటి అదే ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని వెళ్ళే నాయకత్వం వహిస్తే మాకు పోయేది ఏం లేదు. ఇప్పటికీ కూడా జేడి శీలం గారు కలిసి పనిచేసాం, ఆయన మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు సుమారు 15 ఏళ్ళు కలిసి పనిచేసాం. ఇప్పటికి కూడా మారకపోతే ఎలాగ జేడి అన్న మీకు తెలుసు కదా. ఇప్పటికైనా మీరు మార్పు రావాలి. కాంగ్రెస్ పార్టీ పార్టీలు మారాలా నీలాగా? నో వాట్ యు వాంట్? మారాలంటే ఏం మారాలి? మాకు నిజాయితీ ఉంది, వేరే వాళ్ళగా మారం మేము. ఏం మాట్లాడుతున్నారు మీరు? మార్చడం అంటే ఏం మారాలి? నేను మారాలా? నేనేం మారను, మీరే మారాలి. మీరు you have to change your mindset first of all. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా కోమాలో పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఏమో అలాగే ఏమో ఐసీలోకి వెళ్ళిపోవడం కారణం ఏంటనుకున్నారు? కొన్ని గుడ్డిగా ఇప్పటికీ కూడా అప్పుడులాగా ఏదో వెళ్ళిపోదాం అనుకుంటే తప్పది. మారుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా మారాలి. మీరు మారలేదు, అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చి మొత్తం మార్చేస్తుంది కాంగ్రెస్ పార్టీని, మార్చేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొస్తుంది అంటున్నారు ధర్మశ్రీ గారు. ఏమండి, ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉన్నటువంటి విలువ పోతుందన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పేరు నమోదు చేశారో కాంగ్రెస్ పార్టీ బ్రతుకున్నంత వరకు ఇదే షర్మిలమ్మ గారేమో కాంగ్రెస్ పేరే ఏదో పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంలో మాకు సంబంధం లేదని చెప్తున్నారు కదా, క్లారిటీ ఇచ్చారంట కదా. తర్వాత ఏం క్లారిటీ? ఆవిడ అనేసుకొని ఆవిడకి మొన్నటి వరకేమో ఏ అవకాశాలు లేవు, ఇప్పుడు అన్ని దారులు మూసిపోయాయి కాబట్టి కాంగ్రెస్ సరైనవి అని. రాజకీయ పరంగా మీ ఒక సైద్ధాంతిక విధానం ఉండాలి. ఏంటుంది? మొన్న వరకు ఇప్పుడు వైటీపీ ఏమైంది అంటే ఎందుకు తెలంగాణ పార్టీ అనేది ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది అదే మీనింగ్ వస్తుంది. వైటీపీ పోయి ఈరోజేమో మళ్ళీ పిసిసికి వచ్చి ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీకి ఉంటారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డిని తిట్టారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ అని అన్నారు ఆ రోజు, ఆయన ఏమో కాంగ్రెస్ పార్టీ కాదని అన్నారు. ఈ రోజేమో తెలుగుదేశం నాయకుడికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకమ్మా మీరు ఓట్లు ఎందుకు వేస్తారు అని తెలంగాణలో మాట్లాడారు. అలాంటిదేమో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కేవలం ఈరోజు జనాదరణతో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కుయుక్తులు పన్ని షర్మిలాని గారిని పంపిస్తే మాకు విలువ పోలేదు. ఆవిడ ఉన్న విలువ ఆవిడ వాల్యూ పోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాస్త కోస్తో నాట్ 1% ఉన్నట్టు సానుభూతి పనులు కూడా ఇంకా దూరం అయిపోతారు. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. అవునన్న కాదన్న. జేడి శీలం గారు మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే యూఆర్ ఏ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, నేషనల్ లీడర్గా ఉన్నారు. దళితుల వర్గాలకు అన్నిటి కూడా ఎప్పటి నుంచో ఏనాటి నుంచో మీలాంటి వాళ్ళు ఉన్నారని మీ పట్ల గౌరవం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఇంకా షర్మిల గారిని తీసుకెళ్ళి ఏదో సాధించేద్దాం అనుకుంటే ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది అన్నట్టు, ఏంటంటే ఉన్న నాలుక పోద్ది కొండ నాలుక పోద్ది అన్నట్టు ఈ మాత్రం సానుభూతి పరులు ఎవరైతే నాట్ 1% ఉన్నారో ఆ వాళ్ళు కూడా మీ మీద ఉన్నటువంటి సానుభూతి పోయి మారలేదు అని దీంతో ఇచ్చేస్తారు. మీ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారండి. మా పార్టీలో ఎందుకు వెళ్తారండి? మా పార్టీలో బ్రహ్మాండమైన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా వస్తున్నప్పుడు ఆదరణ ఉండేటప్పుడు
ఏమండి సీట్లు రాలేని వాళ్ళు ఒకరు ఇద్దరు సీట్లు లేక ప్లేస్మెంట్ లేక ఇగో శర్మిల గారికి ఏంటంటే అక్కడ అదేంటి వైఎస్టీపీలో అక్కడ వైఎస్టీపీ మూసారు, ఇంకా అక్కడ ఏమో తెలంగాణలో చోట్లేదు, తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్లో అవకాశం లేదు, పీసీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, టీపీసీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా లేక అవకాశం లేక ఎటు దారి రాక ఇక్కడికేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదో కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఏంటంటే ఏదో పట్టుకొని వెళ్దాం ఏదో సాధిద్దామని వచ్చారు. కేవలం ఈరోజు ఈ మాత్రమేనా షర్మిల గురించి మాట్లాడుతున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిగా ఆ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తాలూకు బిడ్డగా వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో మాట్లాడడం తప్ప అదే ఇంకొకరు ఎలాంటి పనులు చేస్తే మాత్రం అసలు సంభాషించడం కూడా వాల్యూ పెంచిన వాళ్ళు అవుతా వాళ్ళని. అంచేత మీరు ఇప్పుడు షర్మిల జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంత సీరియస్ ప్రత్యర్థిగా కన్సిడర్ చేస్తున్నారు ధర్మశ్రీ గారు? ఏమండి కాంగ్రెస్ పార్టీ బూస్టప్ ఇవ్వడం కోసం ఇప్పుడు కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉందండి, అది కృత్రిమంగా ఉన్నటువంటి వెంటిలేటర్, అది తీసేస్తే ఊపిరాడదా అయిపోయింది ఇక్కడ. అంచేత చెప్పాను ఇందాక ఖాళీ అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల జాలి లేదు గాలి లేదు. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళేమో జాలీ చేద్దామని అనుకుంటే ఉన్న హేళనగా మారిపోయే ప్రమాదం ఉంది తప్ప ఉన్న వాల్యూ పోతుందని తప్ప నేను ఎందుకు చెప్పానంటే అందుకే చెప్పా. ఇటు కాంగ్రెస్ పార్టీలో సాధిద్దాం అనుకుంటే తప్పు. ఈరోజు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నారు బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు ఆయన ప్రశ్నించవలసింది ఇంకొకరు ప్రశ్నించాలా. అలాంటి పార్టీతో ఈరోజు టైఅప్ అయి ముందుకెళ్దామని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంట. అందుకని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇంకా ఆంధ్రాలో లేదు. ఇందాక అన్నారు మాకు కక్ష లేదు, నెంజి లేదు కక్ష. ఆంధ్రప్రదేశ్ని విడదీస్తే కక్ష లేదంటారా? ఇంకా మీరు మారపోతే ఎలాగ శైలం గారు?